మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. ఎందుకంటే ఎవరు ఎంత ఏడ్చినా అవి నేను పెట్టే కన్నీళ్లలో సగం కూడా ఉండవు. అర్థం చేసుకోరా అమ్మా. చూడమ్మా ఝాన్సీ, గౌతమ్కి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. వాడు ఒప్పుకుంటే వచ్చే ముహూర్తంలో వీడి పెళ్లి కూడా అయిపోతుంది. దేవుడా, అమ్మా ఎంత పని చేసావమ్మా. ఈ విషయాన్ని ఝాన్సీ ఎలా తీసుకుంటుందో. లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేయి ఝాన్సీ ప్లీజ్. లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేయి ఝాన్సీ ప్లీజ్. ఎందుకు కాల్ చేస్తున్నారు గౌతమ్ గారు? బతికున్నానా చచ్చానా అని తెలుసుకోవడానికా, లేక నా ఏడుపు వినడానికా? మీకు పెళ్లి ఫిక్స్ అయిన విషయం కూడా నాకు చెప్పలేదు కదా గౌతమ్ గారు. ఈరోజు మీ అమ్మగారి నోటి నుంచి ఆ మాట రాకపోతే ఇంకెన్నాళ్ళు దాచిపెట్టేవారో.
పాపం ఝాన్సీ పిన్ని మనల్ని బిగ్ తాతయ్యకి దగ్గర చేయాలని చాలా ట్రై చేస్తుంది. మనం కూడా బిగ్ తాతయ్య మనల్ని ఇష్టపడేలా ఏదో ఒకటి చేయాలి. అవునక్క, తాతయ్యకి మన మీద ఇంట్రెస్ట్ కలిగేలా ఏమైనా చేద్దాం. డిసిప్లైన్ గా ఉండే వాళ్ళంటే తాతయ్యకి బాగా ఇష్టం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? బిగ్ తాతయ్యతో పాటు మనం కూడా యోగా చేద్దామా? సరే అక్క. అక్క, ఈరోజంటే మనం తొందరగా లేచాం కాబట్టి యోగా చేస్తాం. కానీ రోజు ఉదయాన్నే లేచి యోగా చేయడం మన వల్ల అవుతుందంటావా? కష్టమేమో అక్క. తాతయ్య మనల్ని ఇష్టపడాలంటే ఆ మాత్రం మనం కష్టపడాలి. మన కోసం ఝాన్సీ పిన్ని ఎంత కష్టపడుతుందో చూస్తున్నావు కదా. ఓకే అక్క, రోజు చేద్దాం. పద. పద. వీళ్ళు వచ్చారేంటి? ఏంట్రా, ఏం చేస్తున్నారు? యోగా చేస్తున్నాం తాతయ్య. మీరు యోగా చేయటం లేదురా, యాక్టింగ్ చేస్తున్నారు. పొద్దున్నే ఎలా తగలడ్డారేమిటి నా మూడు పాటు చేయడానికి? నేను వేసి ఆసనాలు వేసి నన్ను వెక్కిరిస్తున్నారా? లేదు బిగ్ తాతయ్య, మిమ్మల్ని ఫాలో అవుతున్నాం అంతే. యోగా వంకతో మిమ్మల్ని ఇక్కడ షో చేయమని ఆ ఝాన్సీ ప్లాన్ చేసి పంపించిందా? ఝాన్సీ, ఝాన్సీ! లేదు తాతయ్య, మేమే వచ్చాం. అసలు పిన్నికి మేము నిద్ర లేచినట్టు కూడా తెలీదు. మా స్కూల్లో చెప్పారు యోగా ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అని. అందుకే మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాం. నేర్చుకుంటే ఇంకెవరినైనా చూసి నేర్చుకోండి, నన్ను చూసి కాదు. మీకు ఎన్నిసార్లు చెప్పాను నేనుండే చుట్టుపక్కలకు రావద్దని? మీకు ఆశ్రయం ఇచ్చి ముప్పొద్దులా మేపుతున్నాను, లక్షల లక్షల ఫీజు కట్టి చదివిస్తున్నాను. ఇంకా ఎందుకు నన్ను ఇలా నీడలా వెంటాడుతున్నారు? అసలు మీరు నా దగ్గరకు రావద్దు, నా కంట పడద్దు. పండి, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు బీపీ పెరిగిపోతుంది. ఇంకా ఏంటి మొహాలు చూస్తున్నారు? పండి. అయ్యో తాతయ్య, తాతయ్య, పండి. తాతయ్య, తాతయ్య, ఏమైంది తాతయ్య? తాతయ్య, తాతయ్య, ఏమైంది తాతయ్య? తాతయ్య, ఏమైంది? తాతయ్య, పద, తాతయ్యకి టాబ్లెట్స్ తీసుకొద్దాం. ఈ పేపర్ పైన పెట్టు. వీడు వేషాలు. హలో గౌతమ్ గారు, ఆగండి సార్, పిలిచేది మిమ్మల్ని. ఎస్ఐ గౌతమ్ గారు, ఇలా రండి, రండి, కూర్చోండి. రేయ్ రారా, ఇలా వచ్చి కూర్చో. ఏంటి తాతయ్య, పిలిపేదో తేడాగా ఉంది? తమరు చేసే పనులు అలా ఉన్నాయి సారు.
నేనేం చేశాను తాతయ్య? అసలు నువ్వేమనుకుంటున్నావురా? ఎవరో ఏదో కంప్లైంట్ ఇచ్చారని హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టావు. కనీసం సారీ అన్నా చెప్పమన్నాను, అది చేయలేదు. అసలు నా మాట అంటే లెక్కలేదు కదా నీకు? నానా వాడికి లెక్కలు రావనుకుంటా. నువ్వు నోరు మీరా బడుద్దాయి. ఆ, నా మనవరాలు నా బంగారు తల్లి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అంటే ఎందుకు? ఆ మహాతల్లి ఫోన్ చేసి చెప్పేసింది అనుకుంటా. అలా సైలెంట్ గా ఉంటావేంట్రా? మాట్లాడు. తాతయ్య అది అది నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. జరిగిందంతా కృష్ణప్రసాద్ చెప్పాడు. నానా కృష్ణప్రసాద్ గారికి ఫోన్ కలపండి, ఆయన కోపం తగ్గేలా నేను మాట్లాడతాను. నిన్న ఇందాకే నోరు మూయమని చెప్పాను. అది కాదు నాన్న, కృష్ణప్రసాద్ గారు ఫీల్ అయ్యారు కదా నాన్న, కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడి కూల్ చేద్దామని. ఏడ్చావులే వెధవా. సగం వీడు చేశాడు, నువ్వు మాట్లాడి పూర్తిగా సర్వనాశనం చేస్తావా? ఆ, అది కాదు నాన్న, ఏదో పిల్లలు తగులాడుకుంటే పెద్దవాళ్ళుగా మనమే కదా సెటిల్ చేయాల్సింది. ఆ దిగొచ్చాడండి రాద్ధాంతపు రాయబారి. ఎవరేం మాట్లాడక్కర్లేదు, ఆ అమ్మాయితో వీడే మాట్లాడాలి. మాట్లాడు. చూస్తావేంట్రా? ఫోన్ చేసి మాట్లాడు. కమలా, నువ్వన్నా నీ కొడుకు కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు. అమ్మాయి ఏదో ఆవేశంగా మాట్లాడిందంట, తిరిగి సారీ చూద్దామని ఫోన్ చేస్తుంటే అయ్యగారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. మాట్లాడు నాన్నా. తన వాళ్ళని అనుమానిస్తే తనకి మాత్రం బాధగా ఉండదా? అయినా తన తప్పు తను తెలుసుకొని తనే సారీ చెప్దామని ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమేంటి? కరెక్ట్ కాదు నాన్నా. రేయ్, తను నీకు కాబోయే భార్యరా. అలాంటి అమ్మాయితో ఎలాగైనా నడుచుకునేది? పాపం వాడు కూడా మీలాగే ఆడవాళ్లు వార్నింగ్లు ఇవ్వడానికి కాదు వంటగదికే పరిమితం అనుకున్నాడో ఏమో. ఎరా గౌతమ్, అంతే కదా? రే గౌతమ్, ఆ గన్నురా. ఆ? రేయ్, నువ్వు ఇంకో మాట మాట్లాడావో నిన్నేం చేస్తానో నాకే తెలియదు. సరే సరే. నువ్వేంట్రా ఇంకా అలాగే ఉన్నావు? ఆ అమ్మాయి కాల్ చేయమని చెప్పడానికి నీ కాళ్ళు పట్టుకోవాలా ఏమిటి? మీరున్నాను నాన్న. రే గౌతమ్, ఇక్కడ తప్పు ఎవరిదన్నది అనవసరం. అయిన వాళ్ళ కోసం ఒక మెట్టు దిగడంలో తప్పులేదు. ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడు. నేను స్టేషన్కి వెళ్ళాక మాట్లాడతాను నాన్న. అదేం కుదరదు, నా ముందే కాల్ చేసి మాట్లాడాలి. నువ్వు స్టేషన్కి వెళ్ళాక వర్క్ బిజీలో ఫోన్ చేయలేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఎస్పీ గారితో మీటింగులో ఉన్నాను అంటూ కారణాలు చెప్పి తప్పించుకుంటావు. అందుకే ఇప్పుడే ఇక్కడే కాల్ చేసి మాట్లాడు. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయడం ఎందుకు తాతయ్య? కాలర్ టోన్ వింటాడేమోరా. రేయ్, నువ్వు సైలెంట్ గా ఉండకపోతే నిన్ను షూట్ చేసి పారేస్తాను. నువ్వు కాల్ చేయరా. గౌతమ్ సార్ ఫోన్ చేస్తున్నారమ్మా. నేను చెప్పానా సోమేశ్వరరావు గారు ఏదో ఒకటి చేసి చక్రం తిప్పుతారని? అమ్మ ప్రియాంక, స్పీకర్ ఆన్ చేసి పెట్టు. ఏం మాట్లాడుతున్నావమ్మా? స్పీకర్ ఆన్ చేయడం ఎందుకు? నువ్వు మళ్ళీ ఏం పిచ్చి వాగుడు వాగుతావో. స్పీకర్ ఆన్ చేసి జాగ్రత్తగా మాట్లాడు. చూడు నాన్న. పాపం తను అడిగింది కదమ్మా. ఏముంది, స్పీకర్ ఆన్ చేసి సారీ చెప్పు, అందరం విందాం. మాట్లాడు మాట్లాడు. ఫోన్ చేసింది ఆయన కదా, ఆయనే మాట్లాడాలి. నువ్వు మాట్లాడమ్మా. మాట్లాడరా, మాట్లాడు.
హలో మాట్లాడు. హలో సార్. చెప్పండి, ఏంటి అన్నిసార్లు కాల్ చేశారు? ఏంటి సార్ అన్నిసార్లు కాల్ చేసినా మీరొక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు ఎందుకు సార్? ఏంటి సార్, మీకు నా మీద కోపంగా ఉందా? రే, నాకేం కోపం లేదు, నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పు. నన్ను చెప్పమంటున్నాడా ఏంటి? నాకేం కోపం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. రేయ్, కూర్చో. నువ్వు చెప్పరా. ఏంటి సార్ మాట్లాడరు? నాకు మీ మీద ఏం కోపం లేదు. చెప్పు ప్రియాంక, చెప్పు. నేను మీతో అలా కోపంగా మాట్లాడినందుకు సారీ సార్. తప్పు నాదే. ఐఎమ్ వెరీ వెరీ సారీ. సారీ చెప్పాను కదా, ఇక చాలు, వెళ్ళండి. వెళ్ళండి. సరే. హలో, చూస్తావేంట్రా, సారీ చెప్పు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నేను కూడా సారీ చెప్తున్నానండి. ఏంట్రా స్పీకర్ ఆఫ్ చేసావు? ఇప్పుడు ఏమైంది నాన్న? మీరు సారీ చెప్పమన్నారు, వాడు చెప్పేశాడు, ఇంకేంటి? అయినా మనందరం స్పీకర్లో వినడానికి ఇవేం సినిమా పాటలు కాదు, కాబోయే వాళ్ళు మాట్లాడుకునే మాటలు. మధ్యలో మనం ఎందుకు? హలో, హలో గౌతమ్ సార్. మీ మనవరాలకి వాడి మీద ప్రేమ ఎక్కువై ఏ ముద్దో పెట్టిందనుకోండి, సిగ్గుతో వాడి మొహం ఎక్కడ పెట్టుకోవాలి? అలాంటివి కూడా ఉంటాయా? నీకు నాకు లేవని ఇంకెవరికి లేకుండా ఉంటాయా? అసలే ఇది ఇంటర్నెట్ కాలం, పైగా వింటర్ సీజను, బాగా చలేదు. చాలా ఆపరా. అర్థమైంది, నువ్వు మాట్లాడుకో. నిజంగానే మీకు నా మీద ఏ కోపం లేదు కదా సార్? చెప్పాను కదా, నాకే కోపం లేదు. మీకు నా మీద ఏ కోపం లేదని నమ్మాలంటే మీరు ఈరోజు మా ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసుకుని క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకువెళ్ళాలి. అమ్మా, తనని రోజు క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకెళ్లాలంట. ఏరా, తీసుకెళ్ళడానికి ఏ రాగం? కాబోయే భార్య కదా, తీసుకెళ్ళు. సరదాగా మాట్లాడుకోండి, అందులో తప్పే ఉంది. హలో, హలో సార్. సరే సార్, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఐల్ థింక్ అబౌట్ ఇట్. ఎవడ్రా నువ్వు? తప్పుకోరా. ఇడియట్. ఎవడా నువ్వు? రా దీప. చూసారా మేడం, వీడికి పట్టుమని 18 ఏళ్లు కూడా ఉండవు, అప్పుడే తాగి రోడ్ల మీద పడిపోతున్నాడు. మన దేశంలోని పాపులేషన్లో సగం కంటే ఎక్కువ యువత ఉందని గర్వంగా యంగ్ ఇండియా యంగ్ ఇండియా అని చెప్పుకుంటాం. కానీ యువత పరిస్థితి ఇది. తాగుడు తందనాలంటూ డ్రగ్స్కి బానిసలవుతున్నారు. అసలు వీళ్ళని అంటాం కాదండి, వీళ్ళిలా తయారవడానికి కారణం వీళ్ళ పేరెంట్స్. వాళ్ళని అనాలి. వాట్ డు యు సే మేడం? హే డ్రైవర్, ఏమిటి అలా చూస్తున్నావు?
ముందు వాడిని పక్కకు లాగేసాయి. ఓకే సార్. లో హే రా పక్కకు రా. అయ్యో బాబు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అలాగే మేడం. యు ఆర్ సచ్ ఎ కైండ్ హార్టెడ్ మేడం. ఎవరో ఏంటో తెలియని వాడి కోసం మీరు ఇంత కన్సర్న్ చేస్తున్నారు. మీరు నిజంగా చాలా గ్రేట్ మేడం. డ్రైవర్ కమ్. మృణాలిని మేడం రండి. వస్తున్నాను సార్. ఇంత బ్రతిమాలినా కూడా ఇంకా నన్ను క్షమించవా? నాకు తెలిసినంత వరకు ఎన్ని విధాలుగా బ్రతిమాలాలో అన్ని విధాలుగా ట్రై చేశాను. ఇంకా నేను ఎలా ఒప్పించాలో ఎలా మెప్పించాలో నాకు అర్థం కావట్లేదు. I'm really very, very sorry. And I love you. I love you. I love you, Jhansi. I love you forever and ever. నువ్వు నన్ను ఆదేశిస్తే ఆమరణ నిరాహార దీక్ష నుంచి అరణ్యవాసం వరకు ఏదైనా చేస్తా. ఈ బుజ్జి ప్రేమికుణ్ణి చూస్తుంటే నీకింకా జాలి కలగటం లేదా ఝాన్సీ?
అమ్మయ్యా, ఎస్ఐ సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫిజికల్ ట్రైనింగ్లో కూడా నేను ఇంత కష్టపడలేదు. మరి జాబ్ కొట్టినంత ఈజీ కాదు సార్ ప్రేమని పొందడం అంటే, అందులోనూ ఝాన్సీ దగ్గర. నాకు ఇప్పుడే అర్థమైంది మేడం. ఇప్పుడు చెప్పండి గౌతమ్ గారు, మీ పెళ్లి సంబంధం ఎంతవరకు వచ్చింది? ఆ అమ్మాయి ఊరు పేరు ఏంటి? తన యాక్టరా, డాక్టరా, కలెక్టరా, ఏం చేస్తూ ఉంటుంది? చెప్తాను మేడం. ఆ విషయం చెప్పడానికే కదా ఇక్కడికి తీసుకొచ్చాను. త్వరగా చెప్పండి, తనెవరో తెలుసుకోవాలని నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. మా ఇంట్లో వాళ్ళు నాకు సెట్ చేసిన పెళ్లి సంబంధం ఎవరిదో కాదు. ఎవరంటే ఝాన్సీ, ఒక్క నిమిషం, ఏసీపీ గారు కాల్ చేస్తున్నారు. సార్, ఆ కేస్ డీటెయిల్స్ చెక్ చేశాను సార్. ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఓకే సార్. ఓకే సార్. సార్, ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్, నేను సబ్మిట్ చేస్తాను. ఉంటాను సార్. ఏంటి ప్రియాంక ఎన్నిసార్లు కాల్ చేస్తుంది? ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ తాతయ్యకి కాల్ చేసి కంప్లైంట్ చేస్తుందేమో. మళ్ళీ ఆయన నాకు కాల్ చేసి క్లాస్ పీకుతాడు. 1 minute. హలో గౌతమ్ సార్, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? స్పృహ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఏదైనా జరగరంది జరిగితే పరిస్థితి ఏంటి ప్రసాద్? భయపడక మృణాల్ని, వాడికేం కాదు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. వాడికి డెబిట్ కార్డు ఇవ్వద్దు అన్నాను, నువ్విచ్చేసావు. వాడిప్పుడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. వాడిలా చేస్తాడని నేను మాత్రం అనుకున్నానా? నువ్వేం కంగారు పడకు, వాడు సేఫ్ గానే ఉంటాడు. కంగారు పడకుండా ఎలా ఉండగలరు ప్రసాద్? ఇప్పుడు వాడిని చూస్తే గానీ నేను నార్మల్ గా ఉండలేను. ఒకవేళ వాడు రూమ్కి వెళ్ళి ఉండొచ్చు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం పదా. సరే, వెళ్ళి చూద్దాం పదా. నమస్కారం సార్. నమస్తే. మా బిడ్డ కోసం కంప్లైంట్ ఇచ్చాం కదా, ఆ విషయం అడుగుదామని వచ్చాం సార్. కూర్చోండి. వాటర్ తాగండి. నాకొద్దు. థ్యాంక్ యూ సార్. చూడండి, మీ కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి నేనే స్వయంగా హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ రికార్డ్స్ అన్నీ చెక్ చేశాను. మీరు అనుకున్నట్టు అక్కడ ఏ తప్పు జరగలేదు. మీరే ఆ హాస్పిటల్ వాళ్ళని తప్పు పడుతున్నారు. లేదు సార్, మేం నిజమే చెప్తున్నాం. మీరే పొరపాటు పడుతున్నట్టున్నారు. వాళ్ళే మా బిడ్డను మార్చారు. లేదమ్మా, వాళ్ళ రికార్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కనీసం వాళ్ళు రికార్డ్స్ తారుమారు చేసినట్టు కూడా లేదు. నిజంగా వాళ్ళు జెన్యూన్. అలా ఏం జరగకపోతే మరి ఆకాశరామన్న ఉత్తరం మా దగ్గరికి ఎలా వచ్చింది? మా దగ్గరికి కాదు, ఆ వాసుదేవ్ వాళ్ళ దగ్గరికి కూడా ఆ ఉత్తరం ఎలా వెళ్ళిందంటారు సార్? మీకు అనుమానం కలిగించింది ఆ లెటర్. ఇప్పుడు ఆ లెటర్ లేదంటున్నారు. మరి ఏ ఆధారం లేకుండా వాళ్ళని ఎలా తప్పు పట్టమంటారు చెప్పండి? అదే వాడు ఉన్నాడు కదా సార్, వాడి పేరు వార్డ్ బాయ్ మోహన్ సార్. అవును, అతను ఉన్నాడు కదా, అతనే కదా సార్ సాక్ష్యం. అతన్ని కూడా ఎంక్వైరీ చేశానమ్మా. ఆ మోహన్ నా కాళ్ళ మీద పడి నేను పొరపాటు చేశాను సార్, నిజంగా ఇక్కడ ఏ తప్పు జరగలేదు, వాళ్లే తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పాడు.
పైగా ఇందులో మా సార్ తప్పేం లేదు, తప్పంతా నాదే, ఏ శిక్ష అయినా నేను అనుభవిస్తాను, కావాలంటే నన్ను జైల్లో వేయండి అని అంటున్నాడు. ఆ మోహన్ ప్రవర్తన చూస్తే నిజంగానే తను పొరపాటుగా మీతో అలా అన్నాడు అనిపిస్తుంది. మీరే తన మాటలు సీరియస్గా తీసుకుంటున్నారు. ఆ హాస్పిటల్ గొప్పతనం గురించి మీకు కూడా తెలుసు. సిటీలోనే బెస్ట్ హాస్పిటల్గా అవార్డు కూడా వచ్చింది. నిజం చెప్పాలంటే మీరే ఆ కృష్ణప్రసాద్ గారి గురించి, హాస్పిటల్ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవును సార్, తప్పుగానే అర్థం చేసుకున్నాం. మీరు న్యాయం వైపు నిలబడి మాకు సాయం చేస్తారని మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. సుమిత్ర, నువ్వాగు, నేను మాట్లాడతాను కదా. మీరుండండి. ఆ కృష్ణప్రసాద్ మీకెంత లంచం ఇచ్చాడు సార్? ఎంత కమ్ముడిపోయారు సార్? చూడమ్మా, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. సార్ అలాంటి వారు కాదు. ఆయన ఎంత మంచివారో లంచాలు మింగే మీలాంటి వాళ్ళకు తెలీదు. నవమాసాలు మోసి కన్న బిడ్డను కోల్పోయినా నాకు మాత్రమే తెలుస్తుంది. క్షేమ్మా, మీరు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే మా సార్ యాక్షన్ తీసుకున్నారు కదా. ఆయన గురించి, ఆయన సిన్సియారిటీ గురించి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కే తెలుసు. మాటలు జాగ్రత్తగా రానిపో. క్షమించండి సార్, తను ఏదో బాధలో అలా మాట్లాడుతుంది. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు నన్ను అపార్థం చేసుకున్నట్టే ఆ హాస్పిటల్ వాళ్ళను కూడా అపార్థం చేసుకుంటున్నారని. నిజంగా అక్కడ ఏ తప్పు జరగలేదమ్మా, నన్ను నమ్మండి. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు డబ్బుకు లోబడి ఆ కృష్ణప్రసాద్ కి కొమ్ము కాస్తున్నారు. అసలు మీరు పోలీసులే కాదు, గూండాలు. చూడండి, మీ ఆవిడ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, లేదంటే న్యూసెన్స్ కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. సుమిత్ర, అది కాదండి, వీళ్ళందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. నా బిడ్డను నాకు కాకుండా చేస్తున్నారు. నువ్వు రా. సుమిత్ర రా. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. రాజు గారు, ఇక్కడ ఆపే ఆపే. ఇదిగో. పర్వాలేదు, మనీ నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళు. చూడండి మేడం, నాకు ఈ ఫ్రీ సర్వీస్లు, జాలి, దయ అవసరం లేదు. మాది చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో డబ్బు కావాల్సినంత ఉంది, కానీ ప్రేమ, ఆప్యాయతలు మాత్రం కంటికి కూడా కనిపించినంత దూరంగా ఉన్నాయి. చూడు భయ్యా, మీరు నాకు సర్వీస్ ఇచ్చారు, నేను మీకు పే చేయాలి. తీసుకోండి. 500 చిల్లర లేదు. ఇట్స్ ఓకే, ఉంచండి. తమ్ముడు 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 మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఓ ఓకే ఓకే, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు నా యాక్టింగ్కి కరిగిపోయి మనీ ఇచ్చింది మీరే కదా. థ్యాంక్స్. ఒక్క నిమిషం, మీ డబ్బులు మీకు తిరిగి చేస్తాను. సారీ మేడం, నా దగ్గర క్యాష్ లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నా కార్డ్ ఇస్తాను, స్వైప్ చేసి తీసుకోండి. పిన్ 2134. పర్వాలేదు, నేను ఆ డబ్బు నా తమ్ముడికి ఇచ్చాననుకుంటాను. తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ తమ్ముడంటే?
యు మీన్ మీ? నో 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 వే. మీరు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. నాకు ఈ రిలేషన్స్ ఎమోషన్స్ పడవు. ఓకే, నేను అనుకోకుండానే నిన్ను తమ్ముడు అని పిలిచాను. నువ్వు నన్ను అక్క అని పిలవకపోయినా ఇప్పటి నుంచి నేను నిన్ను నా తమ్ముళ్ళానే చూస్తాను. తన తమ్ముడు ఇలా ఉంటే ఏ అక్క చూస్తూ ఉండలేదు. అందుకే అడుగుతున్నాను, ఇంత చిన్న ఏజ్లో ఇలా మత్తుకి బానిస అవ్వడం తప్పు కదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనే ఏదో ఒక రీజన్ చెప్పొస్తాను. వెళ్ళి ప్రియాంకని పికప్ చేసుకుంటాను. నువ్వు రాకపోతే నేనే స్టేషన్కి వస్తాను. తెలుసుగా నా గురించి. అలాగే తాతయ్య, ఉంటాను. మనవరాలా, విన్నావుగా? వాడిప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ లోపు నువ్వు రెడీ అయ్యుండు. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మనవరాలా. ఎంజాయ్ ది డే. అలాగే తాతయ్య. ఎస్, గౌతమ్ సార్ వస్తున్నారు. నేను డిన్నర్కి వెళ్తున్నాను. వాడు రూమ్కి వచ్చుంటాడో లేదోనని నాకు భయంగా ఉంది ప్రసాద్. చూద్దాం. వాడు అక్కడ కనిపించలేదు కాబట్టి మాక్సిమం రూమ్కే వస్తాడు. అమ్మయ్యా అమ్మయ్యా. వాడు రూమ్లోనే ఉన్నాడు మృణాల్ని. పద వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ ప్రసాద్, నువ్వే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళు వెళ్ళు. సరే. దీపక్, రే నానా దీపక్. దీపక్ లేరా? దీపక్, రే దీపక్, నేను మీ డాడీని రా. ఏం డాడ్, మళ్ళీ ఇప్పుడు వచ్చారేంటి? నేను చూడాలనిపించింది, అందుకే వచ్చాను. నో నో, మీరు ఇక్కడ ఏమీ సర్దాల్సిన అవసరం లేదు. క్లీన్ చేయాల్సిన పని అస్సలే లేదు. మీ డిసిప్లిన్ మీ ఇంట్లోనే ఉంచుకోండి. దిస్ ఈజ్ మై రూమ్. నా ఇష్టం వచ్చినట్టు, నాకు నచ్చినట్టు మాత్రమే ఉంటాను. సరే, నీ ఇష్టం. అవును, సడన్ గా ఇప్పుడెందుకు వచ్చారు? మొన్న నాకు డెబిట్ కార్డ్ ఇచ్చారు కదా, అది తిరిగి అడగడానికి వచ్చారా? ఇదిగోండి, తీసుకొని వెళ్ళిపోండి. దీపక్, నేను నిజంగా నిన్ను చూడ్డానికే వచ్చానన్న, ఈ కార్డు కోసం కాదు. మీ ఒక్కరే వచ్చారా? మామ్ కూడా వచ్చారా? నేనొక్కడే వచ్చానురా. ఓకే ఫైన్. చెప్పండి డాడ్, ఏం తీసుకుంటారు? ఎనీథింగ్ లైక్ బీర్, బ్రాందీ, సిగరెట్, స్టఫ్, ఏం కావాలి?
పర్వాలేదు నాన్న, నువ్వు చాలా ఎదిగిపోయావు. మేము నీకు మర్యాదలు నేర్పకపోయినా నువ్వు మాకు బాగానే మర్యాదలు చేస్తున్నావు. చాలా థ్యాంక్స్. నిజం చెప్పు డాడ్, మామ్ నిజంగానే రాలేదు కదా? అలా అడుగుతున్నావేంట్రా? అయినా అమ్మ వస్తే ఏమవుతుంది? ఎందుకురా అమ్మ మీద నీకంత కోపం? అమ్మ మీదే కాదు, నాకు మీ మీద కూడా కోపమే. కాకపోతే అమ్మ మీదే కొంచెం ఎక్కువ కోపం. ఏం డాడీ, ఫీల్ అవుతున్నారా? నేను మీకంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాను. అందరూ మా అమ్మ నాకు అది చేసింది, నాకు ఇది చేసింది, అందుకనే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, మా అమ్మ అంటే నాకు ప్రేమ అని నా ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు. అప్పుడు మా అమ్మ నాకేం చేసిందని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు మా అమ్మ నాకు జన్మనివ్వడం తప్ప చెప్పుకునేంత గొప్పగా ప్రేమగా నాకు చేసింది ఏమీ లేదు. అందుకే ఐ హేట్ మై మామ్. రే నాన్న, నువ్వు మమ్మల్ని ఇలా ఎన్ని మాటలు అన్నా పడతాం, కానీ నువ్వు ఇలా డ్రగ్స్ తీసుకొని రోడ్డు మీద పడిపోతూ ఉంటే మాత్రం చూస్తూ ఉండలేంరా. ఇంకెప్పుడు అలా చేయకురా. కావాలంటే సేఫ్గా రూమ్లోనే ఉండు. మీ మనసులో నేను లేనప్పుడు నేను ఎక్కడుంటే మీకేంటి? అయినా నన్ను అది చేయి ఇది చేయని చెప్పే అర్హత మీరు ఎప్పుడో కోల్పోయారు డాడ్. అది కాదు నాన్న, నువ్వు ఇలా మైకంలో ట్రాఫిక్ రోడ్స్ మీద ఇలా తిరుగుతూ ఉంటే యాక్సిడెంట్ అయితే అయితే పోతాను. హూ కేర్స్? నాన్న దీపక్, ప్లీజ్ రా, అలా మాట్లాడకరా. నేను అలాగే మాట్లాడతాను. నేను లేకపోతే మీకు సెంటిమెంట్ స్ట్రగుల్స్ ఉండవు కదా. మహా అయితే 2 days ఏడుస్తారేమో, దాని తర్వాత మీ పని మీరు చూసుకుంటారు. అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. అయినా ఇప్పుడు నేను ఫిజికల్గా మాత్రమే ప్రాణాలతో ఉన్నాను. మానసికంగా ఎప్పుడో చచ్చిపోయాను. దీపక్, ప్లీజ్ రా, ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని చిత్రవద చేయొద్దురా. ప్లీజ్ రా, నా మాట వినరా. డాడ్ స్టాప్ ఇట్. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. మీరు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే నాకు నచ్చదు. మీరు అడ్వైజ్లు ఇస్తూ ఉంటే నాకు ఇంకా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. దీపక్, నేను మళ్ళీ ఎక్స్ట్రా డోస్ తీసుకోవాల్సి వస్తుంది. గో ప్లీజ్. సరే నాన్న, నేను వెళ్ళిపోతాను. అప్పుడప్పుడు ఇలా చూడ్డానికి వస్తూ ఉంటాను, సరేనా? ఇప్పుడు నన్ను అడిగే ఇక్కడికి వచ్చారా? లేదు. మరి ఇప్పుడెందుకు పర్మిషన్ అడుగుతున్నారు? అది కాదు నాన్న, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అమ్మని కూడా. నో, ఆవిడ గాని వచ్చేటట్టయితే మీరు కూడా రావద్దు. అండర్స్టాండ్? సరే నాన్న, టేక్ కేర్. ఓ చెలి, జాబిలి అందెను అందంలో, నీవు అందెను స్వప్నంలో. అద్దం తొలగిన జాబిలి దూరం, స్వప్నం చెదిరిన అణువణువు నీ రూపం పదిలం. నీ చిటపట చిరునవ్వుల్లో అద్భుతమవుతాను, నీ తూర్పు వడగాలుల్లో ఆవిరినవుతాను, నీ క్రీగంటి చూపుల్లో వెలుగునవుతాను, నీ మౌన జ్వాలల్లో దగ్ధమవుతాను. నీ లోకంలో నే విరహాన్ని, విజయాన్ని, స్వర్గాన్ని,
శూన్యాన్ని. నీ జ్ఞాపకాల కావ్యంలో ప్రతి పేజీ ఒక పుస్తకమే. ఆ యముడు వేసే శిక్ష ఏంటంటే నిన్ను చూడకుండా ఉండడమే. వావ్, ఎక్సలెంట్ గౌతమ్ సార్. గౌతమ్ సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇలా అన్నానో లేదో అలా అలవొక్కగా ఒక కవిత చెప్పేశారు. నిజంగా మీ కవితలో ఎంత ఆరాధనుంది. కళ్ళకు చూపించలేని మీ ప్రేమని కవితతో అర్థమయ్యేలా చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా మీ కవిత నాకు ఎంత నచ్చిందంటే మీకోసం కాదు, మీరు చెప్పిన ఈ కవిత కోసం ప్రాణం ఇచ్చేయచ్చు. ఐఎమ్ సో లక్కీ. హలో 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 వెయిట్. మీరు ఊహల్ని దాటేసి ఊహించుకుంటున్నారు. నేను మీకోసం ఈ కవిత చెప్పలేదు. నాలో అణువణువు నిండిన ఝాన్సీని తలుచుకొని చెప్పాను. ఫోన్లో రికార్డ్ చేశాను. చూడు, నీ ఎదురుగానే ఈ కవితని ఝాన్సీకి పంపిస్తున్నాను. ఝాన్సీ నేనెంత ప్రేమిస్తున్నానో మీకిప్పటికైనా అర్థమవుతుందా? నా మనసులో ఝాన్సీకి తప్ప వేరే ఎవరికీ స్థానం లేదు, ఇవ్వను కూడా. వై ప్రియాంక, వై? ఇదంతా చూస్తూ కూడా నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు ఎందుకు? ఇప్పుడు కూడా తాతయ్య ఫోర్స్ చేశాడనే ఇక్కడికి వచ్చాను, అంతే తప్ప నీ మీద ఇష్టంతో కాదు. నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ప్రేమ అస్సలే లేదు. నేను ఝాన్సీని తప్ప వేరే అమ్మాయిని ప్రేమించను, పెళ్లి చేసుకోను. అండర్స్టాండ్? ఇప్పటికైనా అర్థం చేసుకుని మన పెళ్లి ప్రపోజల్ని క్యాన్సిల్ చేయండి. ఇదేంటి, గౌతమ్ గారు ఏదో వాయిస్ మెసేజ్ పెట్టారు. ఓ చెలి, జాబిలి అందెను అందంలో, నీవు అందెను స్వప్నంలో. అద్దం తొలగిన జాబిలి దూరం, స్వప్నం చెదిరిన అణువణువు నీ రూపం పదిలం. నీ చిటపట చిరునవ్వుల్లో అద్భుతమవుతాను, నిట్టూర్పు వడగాలుల్లో ఆవిరినవుతాను, నీ క్రీగంటి చూపుల్లో వెలుగునవుతాను, నీ మౌన జ్వాలల్లో దగ్ధమవుతాను. నీ లోకంలో నే విరహాన్ని, విజయాన్ని, స్వర్గాన్ని, శూన్యాన్ని. నీ జ్ఞాపకాల కావ్యంలో ప్రతి పేజీ ఒక పుస్తకమే. ఆ యముడు వేసే శిక్ష ఏంటంటే నిన్ను చూడకుండా ఉండడమే. చూడు, నేనే కాదు, ఝాన్సీ కూడా నన్నెంతగా ప్రేమిస్తుందో.
ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. ఇంకా ఎంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? ఇప్పటికైనా నీ ఇమాజినేషన్ నుంచి బయటికి రా. జస్ట్ వెయిట్ ఏ మినిట్ సార్. హాయ్, హౌ ఆర్ యు బడీ? ఫైన్ ఝాన్సీ, ఏం చేస్తున్నావు? ఇప్పుడే మా గౌతమ్ బావ నా కోసం ఒక కవిత రాసి పంపించారు. నా మీద తనకున్న ప్రేమంతా ఆ కవిత రూపంలో చెప్పారు. ఓ నైస్. నేనొక విషయం అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. చెప్తానులే కానీ ముందు మా బావ పంపించిన కవిత నీకు పంపిస్తాను, విని ఎలా ఉందో చెప్పు. విను ప్రియాంక. ఓ చెలి, జాబిలి అందెను అందంలో, నీవు అందెను స్వప్నంలో. అద్దం తొలగిన జాబిలి దూరం, స్వప్నం చెదిరిన అణువణువు నీ రూపం పదిలం. ప్రతి పేజీ ఒక పుస్తకమే. ఆ యముడు వేసే శిక్ష ఏంటంటే నిన్ను చూడకుండా ఉండడమే. ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్స్ బడీ. సరే గాని నాకు హెల్ప్ చేస్తావా? విషయం ఏంటో చెప్పు. చేస్తావా లేదా? తప్పకుండా చేస్తాను. ఏంటో చెప్పు. ఒకవైపు నిన్ను ప్రాణంగా ప్రేమించే మీ బావ, మరోవైపు నీ ప్రాణ స్నేహితురాలైన నేను. ఇద్దరిలో ఒకరినెంచుకోమంటే నువ్వు ఎవరినెంచుకుంటావు? ఏంటి ప్రియాంక ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నా?